ఈరోజు ఎందుకు ఇంత త్యాగిని క్రైస్తవ కుటుంబాలు చెప్పమంటారు బిడ్డరా? దేవుడితో సమయము గడపకపోవడం చాలా సులువు. దేవుడితో సమయం గడపకపోవడం మూలంగా క్రైస్తవ కుటుంబాల్లో దారుణమైన వైఫల్యం. ఒక సెల్ ఫోన్ తో గడిపే సమయం, ఓ టీవీ ముందు కూర్చునే సమయం, ఒక బాధ ఏదో మాట్లాడుకోవడానికి గడిపే సమయం దేవుడితో గడపలేకపోతున్నారు. మీరు మీ కుటుంబం దేవుడితో సమయం గడిపే కుటుంబం అయితే దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆయన చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. కానీ అన్నిటికీ సమయం ఉంది, మనకి దేవుడికి సమయం ఉంది. మనం బయలుదేరి గబగబా రెడీ అయ్యి బయటకు వచ్చి సెల్ ఫోన్ మర్చిపోతే వెనక్కి వెళ్ళి తెచ్చుకుంటాం. మన అకౌంట్ ఏదైనా క్లిప్ మర్చిపోతే వెనక్కి వెళ్ళి తెచ్చుకుంటారు. పేరాలు పూసుకోవడం మర్చిపోతే వెనక్కి వెళ్ళి రాసుకొస్తారు. ప్రార్థన మర్చిపోయి ఆటో ఎక్కేస్తే ఆటో దిగి వెళ్ళి ప్రార్థన చేసుకొస్తారా? ఏం కాదు, శాంతి చేసుకున్నాను. ఎంత ఘోరం అండి, ఎంత ఆలోచించాల్సిన విషయం. సాతాను ప్రార్థన చేయకుండా ప్రయత్నం చేస్తారు. అయితే మీరు తెగించి ప్రార్థన చేస్తే మీ బిడ్డలు ఆయన కృపని పొందుకున్న వాళ్ళు ఆయన నామములో. హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. 35వ అధ్యాయం ముగించేసేస్తా. ఈసారి మాట మీద నిలబడతాను బిడ్డగా. 35వ అధ్యాయం మొదటి వచ్చిన చదివి ముగిస్తాను. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏశావు ఎదుటి నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవుడికి అక్కడ బలిపీఠం కట్టమన్నాడు. ఎక్కడ? ఈయన ఎక్కడ కట్టాడు? ఆ ఊరి పేరు మర్చిపోయాడు. ఏ ఊళ్ళో కట్టాడు అది బలిపీఠం? చెప్పేది పది టాలెంట్ వినపడకుండా చెప్తారు. చూడండి, అక్కడ ఉంది కదా, ఏ ఊళ్ళో కట్టాడు బలిపీఠం? షెకెముల ఊళ్ళో కట్టాడు కదా. కానీ దేవుడు ఎక్కడ కట్టుకున్నాడు బలిపీఠం? లేవడాను పైకి 5 గంటలు అవుతుంది. ఎలా పడుకున్నావు నువ్వు? నీ పిల్లలు ఎంత దారుణంగా ఉంటే ఎలా నిద్ర వస్తుంది నీకు? నీ జీవితం ఎంత గందరగోళంగా ఉంటే ఎలా నిద్రపోతుంది నువ్వు? లేపైకి ప్రార్థన చేయి. వెళ్ళి బలిపీఠం కట్టరా? ఏ చెల్లిపోయాడు. వెళ్ళి బలిపీఠం కట్టాడు. దేవుడు ఆ 12 మందిని 12 గోత్రకర్తలుగా మార్చేశాడు యేసునామములో. హల్లెలూయా. ఆ బలిపీఠం ఎక్కడ కట్టాడు? అక్కడ కట్టాలి. బేతేలుకి వెళ్ళిపోయాడు. బేతేలు అనగా దేవుడి సన్నిధి, దేవుడు ఉండే స్థలం. వీళ్ళగా దేవుడు ఉండే స్థలంలో మనం ఉండగలిగితే, దేవుడి సన్నిధిని మన ఇంట్లో ఉంచగలిగితే, దేవుడిని మన ఇంట్లో కలిగి ఉండగలిగితే ఇక ఏమి లేకపోయినా పర్వాలేదు, అన్ని ఆయన ఇస్తాడు. మా నాన్నగారు ఒక రిక్షా పొలం, మా అమ్మగారు 4 ఏళ్ళ పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ కూర్చొని ఉన్నారు. మా అమ్మ ఈరోజు వచ్చారు. దేవుడికి ఒకసారి నిలబడతాను చూడండి. కూర్చోండి. ఈవిడ నా కోసం చాలా త్యాగం చేసి, మా కోసం చాలా ఇళ్లలో పనిచేసి ఆవిడ భోజనం తీసుకొచ్చి ఆ ఇళ్లలో పెట్టే భోజనం అవి తిని నేను బతికాను. మమ్మల్ని హాస్టల్ వేసేసి నేను మా అన్న హాస్టల్ చదివాను. మేము కలిగి ఉన్నది ఒక్కటే, యేసు ప్రభువు. నాకెవరు పాస్టర్ కూడా తెలియదు. ఇప్పుడు కూడా నాకెవరు నన్ను ఎవరైతే తీసుకురాదు. ఏదో పరిచయం కూడా అక్కడ పరిచయం కూడా అట్లాగా పురాణం ఏ బ్యాక్గ్రౌండ్ ఉంది. నేను నిజం చెప్తున్నా, ప్రభువును మాత్రం పట్టుకున్నాను. ప్రభు ఈరోజు 3 సంఘాలు ఇచ్చాడు, గొప్ప పరిచయం ఇచ్చాడు, మా అన్న కలవైకి ఎవరు అయ్యాడు, నేను మంచి స్థితిలో ఉంచాను అంటే మా పాపాన్ని రోత జీవితాన్ని మార్చి ఆయన ఉంటే అన్ని ఉంటాయి అనడానికి మేమే నిదర్శనం. హల్లెలూయా. ఆయన ఉంటే పేదరికం అడ్డు కాదు. ఆయన ఉంటే డబ్బు లేకపోయినా పర్వాలేదు. ఆయన ఉంటే నీకు భాష రావాలా, చదువు రావాలా, నువ్వు అందగారు ఏం కావాలి, ఆయన ఉంటే చాలు. సొలొమోను అదే అంటాడు, దేవుడు లేకుండా అన్ని ఉంటే వ్యర్థం, వ్యర్థంలో వ్యర్థం, చెత్తలో చెత్త. దేవుడు లేకపోతే, దేవుడు ఉండి నీకు ఏమి లేకపోయినా పర్వాలేదు. నాకు దేవుడు ఉన్నాడు. నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ నా మీద చెడు చెప్పిన అబ్బాయి నాకు దేవుడు ఉన్నాడు. యోసేపు అదే కదా ధైర్యం. ఆయన నవ్వుతూ నిలబడ్డాడు మార్కెట్ లో. కొద్దిగా చూశాడు, అబద్ధం ఉన్నాడు పిల్లాడు, ఎలా నమ్మగలుగుతున్నాడు? దేవుడు నాతో ఉన్నాడు. ఆయన పెంచాను. దేవుడు మీతో నాతో ఉండగలిగితే మన కుటుంబాలు సాతాను ఎంత కదిలించినా
మన బిడ్డల్ని ఎంతగా వాడు గందరగోళం పెట్టినా నీ కూతురు చెడిపోదు, నీ కొడుకు చెడిపోడు. మీ కుటుంబంలో దేవుడు ఉండగలిగితే